లో అవకాశాలు కల్పించేటటువంటి ఏదైనా చేస్తే బాగుంటుందని మేము భావిస్తా ఉన్నామండి. రైట్ దిలీప్. ఓకే, ఇప్పుడు రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. రామ్మూర్తి గారు, ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి అంటే జన్మదిన సందర్భంగా ఈ రోజు అయితే మనం జరుపుకుంటున్నామో అదే ఈ రోజే ఇలా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టం అమల్లోకి తీసుకొస్తామని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దీని ప్రకారం మనం చూసినట్టయితే ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం 15% ఉన్న ఎస్సీలకు సంబంధించింది రిజర్వేషన్లు కల్పిస్తూ 17.5% ఉన్న ఎస్సీలకు 15% ఇచ్చింది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీ అభిప్రాయం ఏంటండి? అప్పుడు ఇప్పుడు ఏదైతే ఎస్సీల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే మాది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. గౌరవ కేసీఆర్ గారు కూడా మేమైతే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసి మేమైతే పంపడం అందరూ చూశారు. ఎందుకంటే ఇప్పుడు దళితులను కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆర్థికంగా ఆదుకున్నది లేదు. మేము దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చి ఒక 10 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైతే ఉందంటే మా ప్రభుత్వం. అప్పుడు ఏదైతే పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ దళితుల గురించి దళిత బాగోతుల గురించి ఎక్కువ ఆలోచించిన ఏదైతే ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఉన్నదంటే అది మాదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీలు కానీ ఎస్సీలలో ఉన్న ఏదైతే మాదిగకు సంబంధించి కొంత ఏదైతే చాలా రోజుల నుంచి అంటే చాలా ఏళ్ల నుంచి ఒక గ్యాప్ అయితే రావడం జరిగింది. అది గ్యాప్ ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అది రాజకీయాల వల్ల వచ్చిందా, లేకపోతే ఇతర అంశాల వచ్చిందా, లేకపోతే కావాలని వచ్చిందా, అది చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకుంటే. కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే జనాభా లెక్కల్లో కూడా వీళ్ళని దాదాపు అయితే 1,75,639 మందిని కూడా తగ్గించి చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ లెక్కలు కూడా తప్పు అన్న పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు, ఈ అంశాలు కూడా కరెక్ట్ కాదని ప్రభుత్వానికి డైరెక్ట్ ముఖం మీద చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించింది ఎవరైనా కూడా కేంద్రంలో ప్రభుత్వం చేయాలి కాబట్టి అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ఇప్పుడు కూడా ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు అవుతుంది చేస్తామని దాదాపు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రాల మీదనే ఒక కుంపడిగా వేసి రాష్ట్రాలలో ఇప్పుడు గొడవలకు అదే విధంగా నువ్వెంత నేనెంత అన్న పరిస్థితి తీసుకొచ్చింది అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మాలలు కూడా చాలా మంది వ్యతిరేకించట్లేదండి. ఇక్కడ ఏందని జరుగుతుందంటే మేమెంతున్నామో మాకు అంత ఇవ్వమంటున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా అంతే, మాదిగా కానీ ఇతర మాదిగ ఉపకులాలు కానీ లేకపోతే మాల ఉపకులాలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం జనాభా ప్రాతిపాదికన మాకు ఏదైతే హక్కుగా రావాల్సిందో విద్యా ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు హక్కుగా అడుగుతున్నారు. అంతే తప్ప ఈ లెక్కలు కరెక్ట్ లేవు, ఈ లెక్కలు సరిగా చేయమంటున్నారు. అందుకనే వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఇక్కడ రిజర్వేషన్లకు ఏ కులం వ్యతిరేకం కాదు, ఏ మతం వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు అందరు రావాలనుకుంటున్నారు. కానీ ఆ రిజర్వేషన్లు ఇచ్చే కొలమానం అన్నది కొంచెం తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ కొలమానాలను చక్కగా చూసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా ఆ లెక్కలు చేయాలి తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు జీవో ఇచ్చినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశము, ఈ రోజే పోయేది కాదు. కాబట్టి ఏంటంటే ఈ లెక్కలు సరిచూసుకొని కంప్లీట్ గా ఏదైతే మాదిగల మధ్య గ్యాప్ ఏమున్నదో ఆ గ్యాప్ ను తొలగించి అందరూ ఒక ఆమోదయోగ్యమైన ఆ వాతావరణంలో ఈ రిజర్వేషన్లు సాగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా పార్టీ రామ్మూర్తి గారు చాలా